తన యందు భయభక్తులు గల వారికి ఏ మేలు కొదువు కాని అని ఆ మహాదేవునికి స్తుతి చెల్లిస్తూ మీ అందరికీ నా శుభములు. ఈ రోజు మన ధ్యానం లూకాసు వార్త 12వ అధ్యాయం 8 నుంచి 12 వచనాల వరకు. ఈ వాక్య భాగం అంతట్లో మనం 3 విషయాలు చూస్తాం. ఒకటి, ఎవరైతే మనుషుల ముందు యేసుప్రభుని ఒప్పుకుంటారో వారిని కూడా యేసుప్రభు వారు దూతల ఎదుట ఒప్పుకుంటారని చెప్పారు. యేసయ్య ఎవరో తెలియదంటే తాను కూడా తెలియదని చెప్తానన్నారు. 2, పరిశుద్ధాత్మను దూషించువానికి పాపక్షమాపణ లేదు అని. 3, పెద్దల దగ్గరకు మిమ్మల్ని లాక్కుని వెళ్ళినప్పుడు ఏం మాట్లాడాలో చింతించొద్దు, ఏం చెప్పాలో పరిశుద్ధాత్ముడు ఆ గడియలోనే మీకు నేర్పిస్తారు అని చెప్పారు. ఈ 3 సంగతులను మనం ఈ రోజు ధ్యానం చేయబోతున్నాం. మొదటిది, ఆయనని గురించి ఆయన ఎవరో తెలియదు అంటే మనల్ని గురించి కూడా ప్రభువు అదే మాట పలుకుతారు అని. ఈ విషయాన్ని కొంచెం లోతుగా ఆలోచిస్తే ఇందులో ఉన్న చాలా సంగతులు మనం గ్రహించగలుగుతాం. దేవదూతలు వారి పరిచర్య ఏంటో మనకు అర్థమైతే యేసుప్రభు ఈ మాట అనటంలో మనం ఏం నష్టపోతున్నామో మనకు అర్థమవుతుంది. దేవదూతల ముందు నేను కూడా మీ వాళ్ళని ఎరగనంటాను అన్న మాట ప్రభు అలా అంటే గనక మనమేం నష్టపోతామో మనకు అర్థమవుతుంది. ఎప్పుడో చనిపోయిన తర్వాత కదా మనం పరలోకానికి వెళ్లేది, ఇప్పుడేం కాదు, ఇప్పుడు బానే ఉంటామని అనుకోవచ్చు. కానీ వాక్యం ఏం చెప్తుందో ఒక్కసారి చూద్దాం. దేవదూతలు దేవుని పరిచారకులు. ఎప్పుడు దేవుని ఎదుట ఆయన ఆజ్ఞలను తీసుకుని ఆయన ఆజ్ఞ ప్రకారం భూమి మీద ఎవరికి ఏ సహాయం కావాలో వారు ఆ సహాయాన్ని చేసి వెళ్తారు. ఈ విషయాన్ని మనం కీర్తన 103:20 వచనంలో చూస్తాం. ఒకవేళ యేసయ్య నా గురించి ఈమెవరో నాకు తెలియదు అన్నారంటే ఇంకా దేవదూతలు నా కోసము నాకు హెల్ప్ చేయటానికి కానీ నాకు పరిచర్య చేయటానికి కానీ వారు రానే రారు. అంతేకాదు మత్తయి సువార్త 13:49 వచనంలో చూస్తాము, వారు యుగ సమాప్తి యందు నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచుతారు అని వ్రాయబడింది. దూతలు దేవుని ఆజ్ఞ లేందే ఏమీ చేయలేరు. అందుకే అప్పుడు మనమెవరేమో తెలీదు అని ప్రభు అన్నారు అనంటే పొరపాటున కూడా దేవదూతలు మనల్ని నీతిమంతుల గుంపులోకి వెయ్యరు. మనందరికీ తెలుసు కదా, మనుషుల ఎదుట యేసయ్య ఎవరో తెలుసన్నట్లుగా ప్రవర్తిస్తున్నామా తెలియదన్నట్లుగా ప్రవర్తిస్తున్నామా అన్నది ఒక్క నోటి మాట మాత్రం చేతనే కాదు గాని క్రియల మూలంగా కూడా మనం తెలియజేస్తూ ఉంటాం. మన క్రియలు మన గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. మనము యేసయ్యను తెలుసున్న వారిలాగా ఉన్నామా లేదా ఆయన ఎవరో తెలియదన్నట్లుగా ప్రవర్తిస్తున్నామా? మన క్రియలు ఏమని సాక్ష్యం ఇస్తున్నాయి? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఇంకా రక్షణ పొందబో వారికి పరిచర్య చేయుటకై పంపబడిన ఆత్మలు అని దేవదూతల గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో రాయబడింది. కాబట్టి రక్షణ పొందబో వారికి ఆ దేవదూతలు ఎటువంటి పరిచర్య చేయాలో అదంతా వారికి దేవుడు నిర్ణయిస్తారు. ఒకవేళ మనం ప్రభుని తృణీకరిస్తే మన క్రియల ద్వారా కానీ మన నోటి మాట ద్వారా కానీ సత్యాన్ని ప్రేమించకపోతే దేవదూతల పరిచర్యకు మనకు మనమే తలుపు మూసుకున్నట్లే. దేవునికి భయపడు వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉంటారు అని కీర్తన 34వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం. ఇంకా ఈ రోజు మన ధ్యాన భాగంలో నుండి 2వ అంశాన్ని గమనించుకుందాం. పరిశుద్ధాత్మను దూషించు వానికి పాపక్షమాపణ లేదు అని. ఎందుకంటే అసలు పాపాన్ని ఒప్పించేవాడే పరిశుద్ధాత్ముడు. ఆయనే నీతిని గురించి తీర్పుని గురించి పాపాన్ని గురించి మనం ఒప్పిస్తారని వాక్యం చెప్తా ఉంది. పరిశుద్ధాత్మను దూషించు వానికి ఆయన స్వరం వినలేరు, పరిశుద్ధాత్మ యొక్క స్వరం వినలేరు. ఇంకా పరిశుద్ధాత్మ యొక్క పరిచర్యలు చాలానే ఉన్నాయి, వాటన్నిటిని కూడా పొందుకోలేరు. పైగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో. పరిశుద్ధాత్ముడే మనకు ఆత్మ సంబంధమైన సంగతులను బోధించి తెలియచేసేవాడు. ఆయనే ద్వారపాలకుడు. ఆయన లేకుండా ఎవ్వరూ క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించలేరు. మనలను రాకడకు సిద్ధపరిచేవాడు ఆయనే. ఇలా ఎన్నో పరిచర్యలు మనలో ఉండి జరిగించే ఈ పరిశుద్ధాత్మను దూషిస్తే ఇంకా ఎలా పాపక్షమాపణ పొందుకోగలుగుతాము? ఆ తర్వాత 3వ అంశం కూడా, పెద్దల దగ్గరకు మనల్ని విచారించడానికి తీసుకువెళ్ళినప్పుడు మనం ఏం చెప్పాలో మనం దిగులు చెందక్కర్లేదు, చింతపడక్కర్లేదు. ఎందుకంటే అక్కడికక్కడ మనకు పరిశుద్ధాత్ముడే ఏం చెప్పాలో నేర్పిస్తారు అని రాయబడింది. ఇక్కడ నేర్పిస్తారు అనే పదానికి గ్రీక్ లో వాడబడిన పదం డైడాస్కో. దాని అర్థం బోధించడం, టీచ్ చేయడం. ఒక వ్యక్తి యొక్క స్వభావం పూర్తిగా మార్పు చెందే విధంగా సత్యాన్ని తెలుసుకుని మనుషులు ట్రాన్స్ఫార్మ్ అయ్యే విధంగా మాట్లాడటం నేర్పిస్తారు. అదే ఒక అద్భుతమైన విషయం కదా. అసలు నేర్పించడం అంటే ఎవరైనా కొంత సమయాన్ని, కొంత వ్యవధిని తీసుకుంటారు. అది ఒక రోజు కావచ్చు, వారం కావచ్చు, 10 రోజులు కావచ్చు, లేదా సంవత్సరాలు పడుతుంది కొన్ని సంగతులు మనం కొంతమందికి నేర్పాలి అని అంటే. కానీ ఇక్కడ పరిశుద్ధాత్ముడు అక్కడికక్కడ మనకు నేర్పిస్తున్నాడు, చెప్పడం కాదు, నేర్పిస్తున్నాడు అనే మాట వాడబడింది. ఇదే ఒక గొప్ప అద్భుతమైన విషయం. అది పరిశుద్ధాత్మ యొక్క శక్తి. ఏదైనా మనం అర్థం చేసుకోవాలంటే ఒక్క క్షణంలో ఆయన మనకు వాల్యూమ్స్ టీచ్ చేయగలరు. కాబట్టి మనం ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ ద్వారా నేర్చుకునే సంగతులు చాలా అద్భుతమైన రీతిలో వాటిని మనం భద్రం చేసుకోగలుగుతాం. అదే పరిశుద్ధాత్మ శక్తి. అక్కడికక్కడ ఆయన ఒక్క క్షణంలో ఆ పరిస్థితి
పరిస్థితికి తగ్గట్టు మనకు నేర్పిస్తారు. అప్పటికప్పుడే ఇదే దేవుని శక్తి మనకు తెలియచేస్తా ఉంది. ఈ విషయాన్ని మనం అపోస్తల కార్యాలు 26:28 చూస్తాం. పౌలు అగ్రిపా ముందుకు తేబడ్డాడు. మనం ఈ విషయాన్ని ఇక్కడ గమనిస్తాం. పౌలు అంతా వివరించాడు. అగ్రిపా మాట్లాడమన్నాడు, పౌలు అంతా వివరించాడు. అప్పుడు విన్న తర్వాత అగ్రిపా రాజు పౌలుతో అంటున్నాడు, నీ మాటల చేత నన్ను తేలికగా క్రైస్తవునిగా మార్చబోతున్నావా అని. ఈ మాటను మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ నేర్పించడం అంటే ఇక్కడ రెండు విషయాలు. ఒకటి, మనకు మాట్లాడటానికి నేర్పిస్తున్నాడు. రెండు, అవతల వారు వినడానికి, వినిన వారు ట్రాన్స్ఫార్మ్ అవడానికి కూడా తగిన విధంగా అంతశక్తితో మన మాటలను ఉంచుతున్నాడు. ఈ సంగతి చాలా అద్భుతమైన సంగతి. ఇది మీకు అర్థమైనట్లయితే నిజంగా ఈ శక్తిని పొందుకోవటానికి దాని కొరకు మనం ఎప్పుడు రెడీగా ఉంటాం. ఈరోజు ఈ లేఖన భాగంలో నుంచి మనకు ఒక స్పష్టమైన ఆత్మీయ సత్యాన్ని మనం గుర్తించగలం. మనం ఈ లోకంలో యేసుక్రీస్తుని ఎలా ఒప్పుకుంటామో పరలోకంలో ఆయన కూడా మనల్ని అలాగే ఒప్పుకుంటారు. మాటలతో మాత్రమే కాదు, ఒప్పుకోవడం అంటే కేవలం నోటి మాటలతో కాదు, మన క్రియలతో కూడా. యేసయ్య నాకు తెలిసిన వాడు అని మన క్రియలు సాక్ష్యం ఇవ్వాలి. నేను యేసయ్యను ఎరుగుదును, నేను ఆయనను వెంబడిస్తున్నాను అని మన క్రియలు సాక్ష్యం ఇవ్వాలి. ఎందుకంటే దేవదూతల పరిచర్య, పరలోకపు గుర్తింపు, యుగాంతపు వేర్పాటు అవన్నీ మనం క్రీస్తుతో ఉన్న నిజమైన సంబంధం పైనే ఆధారపడి ఉంటాయన్న సంగతి మనం గుర్తించాలి. పరిశుద్ధాత్ముడు మన రక్షణకు, మారు మనస్సుకు, సాక్ష్యానికి, స్థిరత్వానికి కేంద్ర బిందువు. ఆయన నిర్లక్ష్యం చేయడం, దూషించటం అంటే దేవుడు సిద్ధం చేసిన ఏకైక రక్షణ మార్గాన్ని తృణీకరించినట్లే. అదే పరిశుద్ధాత్ముడు కష్టకాలంలో మనకు మాటలు నేర్పిస్తాడు, ధైర్యం ఇస్తాడు, సర్వ సత్యంలోకి మనల్ని నడిపిస్తాడు, సత్యంలో నిలిచి ఉండేలాగా సహాయం చేస్తాడు. కాబట్టి మనం భయభక్తులతో దేవునిలో నిలిచి క్రీస్తును నిర్భయంగా ఒప్పుకుంటూ పరిశుద్ధాత్మని స్వరానికి లోబడుతూ జీవిస్తే దేవుడు మనకు అవసరమైన ఏ మేలు కూడా కొదువ కానీయడు అనే సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. సెక్యూర్డ్ లైఫ్ అంటే ఇదే కదా. మనకి నిత్యమైన భద్రత, నిరీక్షణ కలిగి ప్రతిరోజు దేవునితో కలిసి సంతోషంగా బ్రతకగలుగుతాం. ఇలాంటి జీవితం కావాలి అని అంటే మరి ఈ మూడు విషయాలను మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిందే. ప్రార్థించుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సంగతులు మాకు బయలుపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ యందు భయభక్తులు గల వారికి ఏ మేలు కొదువ కాదని నీవు ఇచ్చిన మాటను బట్టి ప్రభువా నిన్నెంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఈ రోజు మాకు తెలియజేసిన ఈ సంగతుల్లో ఎప్పుడు కూడా మేము మనుషుల ఎదుట నువ్వెవరో తెలియదన్నట్లుగా ప్రవర్తించకుండా మమ్మల్ని కాపాడండి. మేము ఎప్పటికప్పుడు ప్రభువా నీ బిడలంగా, నీ శిష్యులంగా అటువంటి స్పృహలో బ్రతకడానికి మీరు సహాయం చేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాం. పరిశుద్ధాత్మను దూషించటానికి అయా నిజంగా ఎన్నడూ సాహసించకుండా ఎప్పటికప్పుడు ఆయన స్వరాన్ని విని ఆయనకు లోబడి మమ్మల్ని మేము పూర్తిగా నా తండ్రి అప్పగించుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. దేవా, ఏ క్షణంలో కూడా దేని గురించి భయపడక నీవు నీ ఆత్మ చేత మమ్మల్ని ఎంతో బలపరుస్తున్న రీతిని బట్టి నిన్ను స్తుతిస్తూ బలంగా నీ సన్నిధిలో నిలబడటానికి, నడుచుకోవటానికి ప్రభా మా జీవితాన్ని జీవించటానికి మీరే కృప చూపమని ప్రాధేయపడుతూ యేసుక్రీస్తు ప్రభారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మళ్ళా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనగాక. ఆమెన్.